హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు వీడియోలో ఫ్యాబ్రిక్ లట్కన్ డిజైన్ అనేది ఎలా చేశాను అనేది చూపిస్తాను. ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, ఎలా కట్ చేసి కుట్టుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3.7 ఇంచుల వరకు తీసుకున్నాను. సో నిలువు అడ్డము రెండు సేమ్గా ఉండాలి, అంటే స్క్వేర్ పీస్ తీసుకోండి. ఇక్కడ 6 పీసెస్ కావాలి మనకు. ఓకేనా, మెయిన్ ఫ్యాబ్రిక్ 6 పీసెస్, అలాగే లైనింగ్ కూడా 6 పీసెస్ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ పీస్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్ వైపున లైనింగ్ పెట్టి స్టిచ్ వేసుకోండి. ఓకేనా, ఈ విధంగా 4 వైపులా కూడా కుట్టి తీసుకోండి ఇలాగనమాట. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ పెట్టేసి ఇలా చిన్న హోల్ పెట్టుకోండి మధ్యలో, ఇలా అన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి ఫ్యాబ్రిక్ని కరెక్ట్ వైపునకి లాగండి. మొత్తం కూడా ఇలా అన్నిటినీ కూడా కుట్టుకొని తీసుకొని పెట్టుకోండి. ఈ విధంగా వచ్చేస్తుంది, మనకు కరెక్ట్ వైపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చేత్తో రివర్స్ అనుకున్న తర్వాత ఇలా ఒకసారి సీజర్తో 4 మూలలు ఇలా కరెక్ట్గా వచ్చేలాగా తీసుకోండి. ఇలా కరెక్ట్గా మనకు స్క్వేర్ పీస్ లాగా వచ్చేస్తుంది. ఈ విధంగా మిగతా అన్నిటిని కూడా రివర్స్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాము. మనం తీసుకునే డోరీ థ్రెడ్ ఉంది కదా, అది ఈ హోల్లో నుంచి ఇలా తీసుకోండి. ఓకేనా, మనము 3 ఫ్యాబ్రిక్స్ పెడుతున్నాం కాబట్టి దానికి ఎంతైతే సరిపోతుందో అంత తాడుని ఇలా లాగి పట్టుకోండి. ఓకేనా, సో ఫస్ట్ పైనది కుట్టాలి. ఓకేనా, ఇప్పుడు మార్కర్తో ఇలా మార్క్ చేసుకోండి. ఇలా కింద నుంచి 1/2 ఇంచ్ వచ్చి పైకి మనకు హోల్ దగ్గరికి వచ్చేసరికి దగ్గరికి రావాలన్నమాట. అలా ఉండేలాగా మార్కింగ్ పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా సేమ్ ఫస్ట్ ఎలా అయితే కుట్టామో అలానే మార్కర్తోని పెట్టేసుకొని స్టిచ్ వేయాలి. ఇలా వచ్చేస్తుంది మనకు. ఇలా వచ్చేసిన దాన్ని ఇప్పుడు వీటిని ఈ 4ని ఇలా సూదితో దగ్గరికి కుట్టుకోవాలి. అది లాస్ట్లో చూపిస్తాను అన్నీ కుట్టిన తర్వాత. ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ ఇలానే థ్రెడ్కి ఎక్కిచ్చేసుకొని సేమ్ ఫస్ట్ ఎలా అయితే కుట్టామో అలానే కుట్టేసుకోవాలి. రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చేసి చూసి కుట్టుకోండి. ఓకేనా, పైనది మనము ఫోల్డ్ చేసినప్పుడు దాని పైకి రాకుండా ఉండేలాగా పెట్టుకొని మూడింటిని కూడా సేమ్ ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, సో ఈ విధంగా మూడింటిని స్టిచ్ చేసుకుంటే ఇలా వచ్చేస్తాయి. సో ఇలా అన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని సూది దారంతో మనము ఫ్లవర్ షేప్లో కుట్టుకోవాలి. సో ఎలానో చూపిస్తాను. సూదికి 3 వరుసల దారాన్ని ఎక్కిచ్చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. సో అన్నిటినీ ఒక దగ్గరికి ఇలా పెట్టేసుకొని సూదితో టై చేసుకోవాలి. ఇలా అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టు వేసేసుకోండి. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది మనకు. సో ఇలా దగ్గరికి రావాలి. ఇప్పుడు మనకు దారం ఊడిపోకుండా ఇలా లాక్ వేసేసుకోవాలి. ఈ విధంగా 3-4 టైమ్స్ సూది లాక్ వేసేసుకుంటే మనకు దారం అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో మనం కుట్టేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక దాన్ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ డోరీ థ్రెడ్ ఉంది కదా, ఇది మధ్యలో ఉండేలాగా పెట్టి స్టిచ్ వేసుకోండి. ఓకేనా, సో అన్నిటి మధ్యలో ఇది వచ్చేలాగా చూసుకొని సేమ్ ఫస్ట్ దాన్ని ఎలా అయితే సూదితో టై చేసామో అలాగే ఇది కూడా టై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ షేప్ ఉంది కదా, అది కూడా సేమ్ ఇలాగే టై చేసుకోవాలి. ఈ డోరీ థ్రెడ్ని మధ్యలో వచ్చేలాగా చూసి కుట్టుకోండి. ఓకేనా, అన్నిటినీ ఇలాగే మొత్తం కుట్టుకుంటే మనకు డోరీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా మనమైతే ఈ డిజైన్ని కుట్టేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫైనల్గా రెండింటిని స్టిచ్ చేసి బ్లౌజ్కి అటాచ్ చేస్తే ఈ లుక్ వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.